ధర్మపురి నియోజకవర్గం జగిత్యాల జిల్లా లోపల వడ్ల కొనుగోలు సెంటర్లో ఏదైతే ఇప్పటి వరకు వడ్లు కొనుగోలు అయిన తర్వాత మిగిలిన వడ్ల గురించి రైతాంగం అంతా తీవ్రమైన ఆందోళన పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే కొద్దిగా మబ్బు వస్తుంది, వర్షాలు పడుతున్నాయి. ఇప్పటి వరకు కూడా చాలా సెంటర్ లోపల మిగిలిపోయిన వాటిలో రైతాంగానికి ఒకటే మనవి చేస్తున్నాం. గత కొద్ది రోజుల క్రితం ఈ జిల్లాకు సివిల్ సప్లై కమిషనర్ చౌహాన్ గారు జగిత్యాల జిల్లాకు రావడం జరిగింది. అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఇంకా జరగలేదు. మరి మేము ఫోన్ ద్వారా వారికి రిప్రజెంటేషన్ చేసినాం. ధర్మపురి నియోజకవర్గానికి వడ్ల కొనుగోలు సంబంధించిన మిల్లర్లు ఏదైతున్నాయో సరిపోవట్లేదు. అడిషనల్గా కొత్త మిల్లుకు అలాట్మెంట్ ఇవ్వాలి. అలాట్మెంట్ ఇస్తే వెహికల్స్ తొందరతో మూవ్మెంట్ అయితే తొందరగా వడ్ల కొనుగోలు సెంటర్ వడ్లు క్లియర్ అయిపోతాయని చెప్పేసి వారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. మరి దానిలో భాగంగా చౌహాన్ కమిషనర్ గారికి, అదేవిధంగా సివిల్ సప్లై మినిస్టర్ గారు కూడా, జీవన్ రెడ్డి గారు కూడా మా కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మరి దానిలో భాగంగా మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ను, అదేవిధంగా పెద్ద జీవన్ రెడ్డి గారు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ జిల్లా కలెక్టర్ గారు, జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు జగిత్యాల జిల్లాకు సంబంధించిన వడ్ల కొనుగోలు సెంటర్లో ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మరి ప్రత్యేకంగా ఈరోజు జీవో ఇవ్వడం జరిగింది. సుమారు 129 ఇది కొత్త మిల్లకు అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. వడ్లు ధర్మపురి జిల్లాలో 140 గ్రామాలకు, అదేవిధంగా జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి సుమారు మొత్తం సెంటర్ లోపల రైతులకు ఇబ్బంది జరగకుండా ఏదైతే పెద్దపల్లి మిల్లు కానీ, సుల్తానాబాద్ మిల్లులకు కానీ ప్రిసీడింగ్ ఇవ్వడం జరిగింది. దానికి 129 మిల్లకు అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి డిఎస్ఓ గారు, అదే జిల్లా కలెక్టర్ గారు ఎక్కడెక్కడ ఏ ఒక్క వడ్ల కొనుగోలు సెంటర్కి ఏ ఒక్క మిల్లు పంపించాలని కూడా రేపు కూడా క్లియర్ అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఏ ఒక్క రైతు కూడా ఆందోళన పడద్దు, మబ్బు వస్తుందని చెప్పి ఇబ్బంది పడాల్సినంత ఏదైతే ప్రభుత్వం మొత్తం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుసారం జిల్లా కలెక్టర్ గారు, జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి అధికారులు కూడా వడ్ల కొనుగోలు సెంటర్ ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఇప్పటివరకు ఏదైతే వడ్లు కొనుగోలు చేసిందో మిల్లర్లు ఎక్కడ కూడా 42 దాటలే. గత 10 సంవత్సరాలకెళ్ళి వడ్ల కొనుగోలు సెంటర్ గత ప్రభుత్వం ఉన్నటువంటి గత మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులు ఉన్నప్పుడు వడ్ల కొనుగోలు సెంటర్ ఏ విధంగా ప్రజలు రైతాంగం ఇబ్బంది ఎదుర్కొన్నారు. కొత్త ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, కొత్త ప్రభుత్వం లోపల ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల జిల్లాకు సంబంధించిన పెద్దలు శ్రీధర్బాబు మంత్రి గారు కానీ, అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ, ప్రభాకర్ గారు కానీ, ఎమ్మెల్యేగా విప్పుగా మేము ప్రజల పక్షాన నిరంతరం అది ఒక విధంగా మిల్లర్లకు సకాలం దించుకునే విధంగా వాళ్ళకి చెప్తూ, అదేవిధంగా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ కానీ, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ కానీ ఎక్కడ వాటిలో కటింగ్ అయినా, ఎక్కడ ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఇమీడియట్ తక్షణం పంపించి అక్కడ సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది. మరి ఈ యొక్క 2 రోజుల లోపల కూడా మిగిలిపోయినటువంటి ఏదైతే ధర్మపురి నియోజకవర్గం లోపల జగిత్యాల జిల్లాలో మిగిలిపోయినటువంటి వాటిలో కూడా ఈ 129 సెంటర్ లోపల, కొత్తగా ఏర్పడిన సెంటర్ లోపల వడ్లు కొనుగోలు చేయడం జరుగుతుందని, నిబంధనలకు అనుగుణంగా కొనుగోలు చేయడం జరుగుతుందని మరి రైతాంగాన్ని మనవి చేసుకుంటున్నా. ఏ రైతులు కూడా ఇబ్బంది పడద్దు. ఎందుకంటే నేను స్వయంగా ఈరోజు సివిల్ సప్లై మినిస్టర్ గారు కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. దానిలో భాగంగా ఈరోజు జీవో కూడా రావడం జరిగింది. కాబట్టి ఏ ఒక్క మిల్లర్కి కూడా మేము చెప్తున్నాం, ఏదైతే ప్రభుత్వ నిబంధన అనుగుణంగా ఒక్కసారి వడ్లు కొలిసినాక, కాంటా పెట్టి నెట్ కొట్టి లోడ్ చేసినాక ఏ ఒక్క మిల్లర్ కూడా ఏ గ్రేడ్ అని, బి గ్రేడ్ అని, లేకపోతే మేము కిలో వజన్ తక్కువ ఉన్నదంటే దానికి రైతు బాధ్యుడు కాదు. దానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుంది. ఏ రైతు కూడా ఇబ్బంది పడద్దు. ఆ రైతు గిట్ట వడ్లు గిట్ట ఇక్కడ ఆగిపోయినట్టయితే మా అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి, మా దృష్టికి తీసుకెళ్ళండి. 100% 42 లోపడే వడ్లు కొనుగోలు చేయబడుతుంది అనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, కొత్తగా 129 సెంటర్లకు మిల్లర్లకు అలాట్మెంట్ ఇచ్చినందుకు సివిల్ సప్లై మినిస్టర్ గారికి, అదేవిధంగా దీనికి చొరవ చూపెట్టినటువంటి జీవన్ రెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి, అది జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా శాసనసభ్యుడిగా, ధర్మపురి శాసనసభ్యుడిగా విప్పుగా వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రైతులకు మరొకసారి మీ లక్ష్మణ్ కుమార్గా ఏ రైతు కూడా ఇబ్బంది పడద్దని చెప్పింది మనం చేస్తున్నాం.